శ్రీగురుభ్యో నమః హరి ఓం శ్రీగురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శివశక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మీరు చాలా ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నారు. తెలుసుకునే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే మార్చి 3వ తారీఖు అనగా మంగళవారం పౌర్ణమి నాడు అనగా విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఈసారి మనకు భారతదేశంలో కనిపించనుంది. మరి ఈరోజు మనం ఈ వీడియోలో గ్రహణం పట్టు సమయం విడుపు సమయం గురించి తెలుసుకుందాము. అలాగే నియమాలు, రాసులు, ఏ రాసులకి గ్రహణాల ఫలితాలున్నాయి, శుభరాశులు అశుభరాశుల గురించి తెలుసుకుందాము, పరిహారాల గురించి తెలుసుకుందాము. మరొకసారి అందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేతుగ్రస్త చంద్రగ్రహణం పట్టు సమయం 3:19 మొదలవుతుంది. 6:45 వరకు దాదాపుగా 4 గంటల సమయం ఉంటుంది. దీని ప్రభావం ఎక్కువగా పుబ్బా నక్షత్రము 2వ పాదం సింహరాశి వారికి ఉంటుంది. పుబ్బా 1, 2, 3, 4 పాదాలు, మఖ 4 పాదాలు, ఉత్తర 4 పాదాలు. ఈ సింహరాశి వారు గ్రహణాన్ని చూడరాదు. నియమాలకు వెళితే పుబ్బా నక్షత్రం సింహరాశి వారు గ్రహణాన్ని చూడరాదు. మిగిలిన వారందరూ చూడవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. గ్రహణ సమయంలో వాళ్ళు బయటికి రాకూడదు. ఏదైతే 3:19 నుంచి 6 7 వరకు కూడా వాళ్ళు బయటికి రాకూడదు. గ్రహణ సమయంలో ఆ గర్భిణీ స్త్రీలు పొట్టపైన చేయి వేసుకోకుండా ఉండాలి. చేయి వేసుకోవడం వల్ల ఆ పిల్లలకు గ్రహణం లాంటి అంగవైకల్యం నుండి కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కడుపు పొట్ట మీద చేయి వేసుకోకూడదు. ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ని సంప్రదించి మీకు ఏదైతే వాళ్ళు ఇచ్చారో అటువంటి పదార్థాలను తీసుకోండి, ఆ జాగ్రత్తలను తీసుకోండి. గ్రహణ సమయంలో బయటికి రాకూడదు. ఇక భోజనాల విషయానికి వస్తే ఉదయం 11 గంటలలోపు భోజనం చేయాలి, లేదా 12 గంటలలోపు భోజనాలు ముగించుకోవాలి. తర్వాత ఆ గ్రహణం పట్టిన సమయంలో స్నానం చేసి జపము కానీ, చాలామంది జపాలు చేస్తుంటారు, నవగ్రహ జపాలు లేదా గాయత్రి జపము, ఇష్టదైవతారాధన, ఇష్టదైవ జపము, శివారాధన, శివజపము, ఇలాగా జపాలు చేసుకునే వాళ్ళు ఆ పట్టు సమయంలో ఆ పట్టు స్నానం చేసి జపాలు చేసుకోవచ్చు. ఎవరైతే జపాలు చేస్తున్నారో వారికి 1,00,000 రెట్లు ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆ జపసిద్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక దానాల విషయానికి వెళితే ఎవరికైతే సింహరాశి వాళ్ళు చేయాల్సిన దానము, ఒక సింహరాశి వాళ్ళు మాత్రం దానం చేసి చాలు, మిగిలిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. 1 కేజీ పావు ఉలవలు, 1 కేజీ పావు బియ్యము, అలాగే వెండి చంద్రబింబము, వెండి సర్పము, అలాగే తెల్లని వస్త్రము, టవల్ కానీ, ఒక రవిక పీసు కానీ, పంచ కానీ, ఏదైనా సరే గ్రహణము అయిపోయిన తర్వాత ఆ రోజు కాకపోతే మరుసటి రోజు తాంబూలంలో దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం శ్రేష్టం. తర్వాత గ్రహణ దోష పరిహార శాంతి హోమము చేసుకోవాలి. ఎవరికైతే సింహరాశి వాళ్ళకి గ్రహణ దోషాలు ఉన్నాయో వాళ్ళు శాంతి చేసుకోవడం చాలా మంచిది. శుభ ఫలితాలలోకి వెళితే గ్రహణ సమయంలో శుభ ఫలితాలను చూసుకుంటే వృషభ వారికి చాలా సౌఖ్యము, మిథున రాశి వారికి లాభం కలుగుతుంది, తులారాశి వాళ్ళకి విశేష ధనలాభము, మకర రాశి వాళ్ళకి సకల సౌఖ్యాలు కలుగుతాయి. ఈ గ్రహణ సమయంలో మిగిలిన 8 రాశులు తీసుకుంటే మేషరాశి వాళ్ళకి మానహాని, ఆందోళన, మనసు భారంగా ఉండటం, రకరకాల సమస్యలు ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి విపరీతమైనటువంటి వ్యయము, ధన నష్టము కలగడం, ఆర్థిక ఇబ్బందులు మొదలగునవి. సింహరాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు, విశేష నష్టాలు.
కన్యా రాశి వాళ్ళకి హాని, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం. వృశ్చిక రాశికి వ్యథ, మానసిక ఒత్తిడి, ఆందోళన, చికాకు, మెంటల్ డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా. ధనుస్సు రాశి వాళ్ళకి చింత, మానసిక వ్యథ, ఆందోళన, కుటుంబ వ్యవహారాలు, అనేక రకరకాల చిక్కులు, మానసిక వ్యథ, వ్యాధి, నిద్ర పట్టకపోవడము అలాంటివి. కుంభరాశి వాళ్ళకి, కుంభరాశి వారికి స్త్రీ వల్ల నష్టాలు, అంటే ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళ వల్ల మోసపోవడము ఇలాంటివన్నీ, ఇలాగా నష్టాలు ఉంటాయి. తర్వాత మీనరాశి వాళ్ళకి అతి కష్టం, ఏది సజావుగా జరగకపోవడం, విపరీతమైన యాతన, శ్రమ, అనేక రకాల కష్టాలు. ఇక సింహరాశి వారు మాత్రం దానం ఇస్తే సరిపోతుంది. ఈ 8 రాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు, పూజలు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము గ్రహణ సమయంలో ఏదైతే మన గృహంలో ఉన్నాయో, మన గృహంలో నిల్వ ఉన్నటువంటి వస్తువులు, ఊరగాయలు, తర్వాత నూనెలు, నెయ్యి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలపైన బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, దేవస్థానంలో ఉండేటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళ దగ్గర దర్భ ఉంటుంది, గాయత్రి మంత్రంతో అభిమంత్రించి ఇస్తారు. ఆ దర్భని తీసుకొని నీళ్ళ ట్యాంక్ పైన, నీళ్లలో కొన్ని పదార్థాలపైన ఉంచి, ఇంట్లో దేవుడి పటాల దగ్గర కూడా ఉంచి, ఆ దర్భ ఉంచితే ఆ గ్రహణ సమయంలో ఉండేటువంటి ఆ నెగిటివ్ ఏవైతే వేవ్స్ ఉన్నాయో దాన్ని ఆ దర్భ వల్ల మనకు అపవిత్రం కాకోకుండా కాపాడుతాయి. గ్రహణం అయిపోయిన తర్వాత ఆ వస్తువులన్నీ శుభ్రపరుచుకొని, ఇంటి శుభ్రపరుచుకొని, దీపారాధన చేసుకుని, పూజా కార్యక్రమాలు, ఎవరైతే గ్రహణ సమయంలో దోషాలు ఉన్న వాళ్ళు శాంతి చేసుకోవడం చాలా మంచిది. ఈ గ్రహణం వల్ల ఎవరికైతే ఆ గ్రహణ దోషాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే శాంతి చేసుకుంటే సరిపోతుంది. లేకున్నా ఈ 8 నక్షత్ర రాశుల వాళ్ళు కూడా శాంతి చేసుకోవాల్సి ఉంటే చేసుకోవచ్చు. గ్రస్త చంద్రగ్రహణం గురించి తెలుసుకున్నారు. సింహరాశి వాళ్ళు ఏ దానాలు ఇవ్వాలని తెలుసుకున్నారు. 8 రాశుల వాళ్ళు కూడా మీరు ఏదైనా గ్రహ పూజ, నవగ్రహ పూజ చేయించుకుంటే సరిపోతుంది. లేదంటే ఏదైనా జపం కానీ ఏదైనా ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. దానాన్ని ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఎవరైతే సింహరాశి వాళ్ళు శాంతి చేయించాలనుకుంటున్నారో మన దేవస్థానాన్ని సంప్రదించండి. శాస్త్రీనగర్, ప్రొద్దుటూరు. ఎవరైతే సంప్రదించి ముందుగా వివరాలన్నీ తెలిపితే వాళ్లకు శాంతి ఇక్కడ మన దేవస్థానంలో చేయించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ చంద్రగ్రహణ సమయంలో అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.